దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని మతాల పండుగలను గౌరవించిన ఘనత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దేనన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కేసీఆర్ పాలనలో మత సామరస్యం వెల్లివిరిస్తుందన్నారు. ఈ మేరకు రంజాన్ సందర్భంగా సూర్యాపేటలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లింల ఉపవాస దీక్షలు ఫలించాలని ఆకాంక్షించారు. సమాజంతో పాటు ప్రపంచానికంతా మంచి జరగాలని అల్లాహ్కు ప్రార్థనలు చేస్తూ మీరు చేసే ఈ దీక్షలు ఫలించాలని, సమాజం అంతా మంచిగా ఉండేట్లుగా అల్లాహ్ దీవించాలని చెప్పి కోరుకుంటూ, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా తెలంగాణలోనే మన ప్రభుత్వం ఈ రంజాన్ ఇఫ్తార్ విందులను కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించడం అనేది ప్రారంభించడం జరిగింది. తెలంగాణలో కేసీఆర్ గారు రోజు ఒక మంచి ముద్దడి చేసి దేశాన్ని మొత్తం ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో అన్ని పండుగల్ని అందరం ఆదరించాలి, ఈ దేశం భిన్నత్వంలోనే ఏకత్వాన్ని సాధించిన దేశం, గాంధీ మహాత్ముడు కోరుకున్న గంగా జమున తహసీబ్కి నిదర్శనం మన తెలంగాణ, మన హైదరాబాద్. అందుకే ఒకరి పండుగల్ని, ఒకరి ఆచారాల్ని, ఒకరి సంప్రదాయాల్ని ఇంకోరు గౌరవించే విధానం ప్రజలకు నేర్పాలంటే అది ప్రభుత్వంతోనే ప్రారంభం కావాలని చెప్పి ప్రభుత్వం ద్వారానే ఇఫ్తార్ విందులు ఇవ్వడం కానీ, తోఫాలు ఇవ్వడం కానీ, అదేవిధంగా క్రిస్మస్ సందర్భంలో క్రిస్టియన్ సోదరిమణులకు అందులో ఉండే పేదవారు కూడా పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పి అందరితో కలిసి వారికి కూడా నూతన వస్త్రాలు ఇచ్చే కార్యక్రమం, బతుకమ్మ సందర్భంగా కూడా మహిళలందరూ కూడా బట్టలు ఇచ్చే కార్యక్రమం, సీరియల్ ఇచ్చే కార్యక్రమం, ఇవన్నీ చేసి దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత అద్భుతమైన వాతావరణం ఉంది, అన్ని సంస్కృతులు కలిసి ప్రవహించే అద్భుతమైన సమాజం మా తెలంగాణ సమాజం అని చెప్పి ప్రపంచానికి చెప్పే పద్ధతుల్లో ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది.